వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్। ఈ రోజు మనం బెల్లంతో ఉప్మా రవ్వ లేదా సూజీ రవ్వ లేదా బొంబాయి రవ్వతో రొట్టె ఎలా చేయాలో చూద్దాం। ఈ రొట్టె సూపర్ టేస్ట్ ఉంటుంది। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది। ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం। ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ మినప్పప్పు వేసుకొని వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ వేసుకొని 5 లేదా 6 గంటల పాటు నానబెట్టుకోవాలి। చూసారా, మినప్పప్పు మంచిగా నానిపోయింది। ఇప్పుడు దీనిని మిక్సీలో లేదా గ్రైండర్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। 1 కప్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నేను చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత 1 కప్ ఉప్మా రవ్వ వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి। 1 కప్ మినప్పప్పుకి 1 కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలి। ఇప్పుడు రొట్టె కాల్చుకోవడానికి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం। మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని తీసుకొని ఇందులో వేయించుకున్న ఉప్మా రవ్వ వేసుకోవాలి। 1 కప్ కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి। 1/2 కప్ బెల్లం వేసుకోవాలి। స్వీట్ ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు। కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి। సాల్ట్ మరీ ఎక్కువగా వేయకూడదు, ఎందుకంటే బెల్లం రొట్టె కదా, కొంచెం తక్కువగానే వేసుకోవాలి। ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా మంచిగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి। చూసారా, ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి। కొంచెం మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు। బ్యాటర్ నేను చూపించిన విధంగా ఉండాలి। ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ మొత్తం పాన్కి స్ప్రెడ్ అయ్యేలా నేను చూపించిన విధంగా పాన్ని తిప్పుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని వేసుకోవాలి। మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి। ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం। నేను చూపించిన విధంగా రొట్టెని కదిపితే ప్యాన్ని వదిలిపెట్టేస్తుంది। ఇలా వదిలిపెట్టేసినప్పుడు మనం రొట్టెని టర్న్ చేసుకోవాలి। ఇప్పుడు మనం రొట్టెని ఎలా టర్న్ చేయాలో చూద్దాం। ఒక ప్లేట్ తీసుకొని ఫస్ట్ రొట్టెని అందులో వేసుకోవాలి। ఇప్పుడు ప్యాన్ని రొట్టె మీద క్లోజ్ చేసి టర్న్ చేసుకోవాలి। చూసారా, చాలా ఈజీగా టర్న్ చేసుకోవచ్చు। చూసారా ఎంత మంచిగా ఉడికిపోయిందో। ఇప్పుడు మళ్ళా దీనిని స్టవ్ మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి। ఇప్పుడు చూద్దాం రొట్టె ఉడికిపోయిందో లేదో। ఒక నైఫ్ని తీసుకొని రొట్టెలోకి గుచ్చితే నైఫ్కి ఏమీ అంటుకోకుండా ఉంటే రొట్టె మంచిగా కుక్ అయిపోయినట్టే। చూసారా, ఈ విధంగా బెల్లంతో ఉప్మా రవ్వ రొట్టె చాలా ఈజీగా చేసుకోవచ్చు। మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి। మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।